పురాణాల ప్రకారం ఈ క్షేత్రానికి రావణుడు ఆత్మలింగం కథతో సంబంధం ఉంది. ఒకప్పుడు లంకేశ్వరుడు రావణుడు పరమశివుడిని తీవ్ర తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. తన రాజ్యం అజేయంగా ఉండాలని కోరుతూ శివుని వద్ద నుంచి ఆత్మలింగం వరంగా పొందాడు. కానీ శివుడు ఒక షరతు పెట్టాడు. ఆ లింగాన్ని నేలపై ఎక్కడా పెట్టకూడదు. పెట్టిన వెంటనే అది అక్కడే స్థిరమైపోతుంది. దేవతలు భయపడి రావణుడు లంకకు తీసుకెళ్తే అతడు అపరాజేయుడు అవుతాడని ఆలోచించి సహాయం కోరారు. అప్పుడు గణేశ చిన్న బాలుడి రూపంలో వచ్చి యుక్తి చేశాడు. సంధ్యాకాలంలో పూజ చేయాల్సిన అవసరం రావడంతో రావణుడు ఆత్మలింగాన్ని కొంతసేపు పట్టుకోమని ఆ బాలుడిని అడిగాడు. బాలుడు 3 సార్లు పిలిచి స్పందించకపోతే నేలపై పెడతానని చెప్పాడు. రావణుడు ఆలస్యమవడంతో గణేశుడు లింగాన్ని నేలపై ఉంచేశాడు. కోపంతో రావణుడు లింగాన్ని పైకి లేపేందుకు ప్రయత్నించగా అది కదల్లేదు. లింగం చుట్టూ ఉన్న కవరింగ్ భాగాలు విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయని చెబుతారు. ఆ ప్రాంతాల్లో ఒకటే మురుడేశ్వరంగా ప్రసిద్ధి పొందింది. అందుకే ఈ క్షేత్రం శివభక్తులకు చాలా పవిత్రంగా భావించబడుతుంది.